Hello everyone, welcome back to my channel. I am Prathyusha. You're watching Graceful Glorical. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. నార్మల్గా మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు సిచ్యువేషన్లో మనకి ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఓపెన్లో లేవు. సో అందుకని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది ఇంట్లోనే. సో అది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మీరు తీసుకునే రైస్ యొక్క క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకోండి. నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని 2 తీసుకున్నాను. జస్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను. ఒకటేసారి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనము యాడ్ చేయాలనుకుంటే రైస్ వేసేసిన తర్వాత సాల్ట్ అనేది కలవదనమాట. సో అందుకని మనం ముందే వేసుకోవాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, కారం అనేది స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో మీ టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోండి. మీరు స్పైసీ ఇష్టపడతారంటే కొంచెం స్పైసీగానే వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు, టర్మరిక్ పౌడర్. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇవి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను టొమాటో సాస్ వేస్తున్నాను. మనకి స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ రావాలి అనుకుంటే ఇవన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఇవన్నీ లేవు అంటే గరం మసాలా అవన్నీ ఉంటాయి కదా ఇంట్లోనే, సో అవన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్, ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ సోయా సాస్ కూడా 2 టేబుల్ స్పూన్. అంటే సాసెస్ అన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీని ఆనియన్స్ని బట్టి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందన్నమాట. సో టొమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మిగతా అన్ని సాసెస్ కూడా గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ కూడా అన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఈలోపు నేను ఎగ్స్ని బీట్ చేసుకొని ఇలా కప్లో వేసుకున్నాను. సో ఇది బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. అలా మిక్స్ చేసేసుకొని ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో వేసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో మీరు పన్నీర్ వేసుకోవచ్చు, ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. దీంట్లో అయినా కూడా పన్నీర్ని గ్రేట్ చేసి అలా అయినా వేసుకోవచ్చు. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది పన్నీర్ కూడా. అండ్ ఇంకా మీరు క్యారెట్, బీన్స్, వెజిటేబుల్స్ ఉంటాయి కదా అలా అన్నీ, సో అవి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనము. అది చాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది మనకి. చూడండి, అది స్లోగా ఫ్రై అవుతూ ఉంది. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం ప్రాసెస్ అంతా కూడా కలిపి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే. సో చాలా ఈజీగా అయిపోతుంది, మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చూడండి, ఇప్పుడు మన ఎగ్ అయితే రెడీ అయిపోయింది. చాలా వరకు బీట్ అయిపోయింది కదా. మనం ఇంకా రైస్ వేసిన తర్వాత ఇంకా కుక్ అయిపోతుంది బాగా. సో ఇప్పుడు మనం రైస్ వేసుకుంటున్నాం. నేను అప్పుడే కుక్ చేసిన రైస్ని వేసాను. మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్న వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇలా బాయిల్ చేసుకున్న రైస్ని కూడా వేసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా కర్రీస్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటివి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా మనకి రైస్ ఆ కర్రీ అనేది మిక్స్ అవ్వాలన్నమాట. చాలా కిడ్స్ కూడా ఇష్టపడతారు ఫ్రైడ్ రైస్ అంటే. సో చూడండి, మొత్తం బాగా మిక్స్ అయిపోయింది కదా. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు. బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కదా. ఈ సిచ్యువేషన్లో మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకుంటే చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. సో ట్రై చేయండి ఇంట్లోనే. సో నెక్స్ట్ ఫైనల్గా గార్నిష్, కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. మీరు ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. కెచప్తో తినచ్చు, ఆర్ కర్డ్ ఆనియన్స్ వేసుకొని తినచ్చు. సో ఎలా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఇదే ప్లేస్లో పన్నీర్ ట్రై చేయండి, మష్రూమ్ ట్రై చేయొచ్చు, ఇంకా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. వెజిటేబుల్స్ తోటి ఆర్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎగ్ బదులు. సో ఇప్పుడు ఒకసారి మనం ప్లేట్లో ఎలా ఉందో చూద్దామా, టేస్ట్ చేద్దామా. మరి ఇట్స్ టేస్టింగ్ టైం. సో చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంది. మనకి స్ట్రీట్ స్టైల్లో ఎలా దొరుకుతుందో సేమ్ అదే స్టైల్లో మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకున్నాము. సో మీరు కూడా ట్రై చేయండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.